అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 10. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతోంది అమల. పని అంతా పూర్తి చేసుకుని వాళ్ళ గదిలోకి వెళ్తున్న అమల చెయ్యి పట్టుకుని అమ్మా అంటూ పిలుస్తూ లాగాడు వెంకట్. ఒరేయ్ ఏంట్రా, ఏం చేస్తున్నావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అడిగింది అమల. పెరట్లోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అమలతో మాట్లాడుతున్నాడు వెంకట్. అమ్మా, నాన్నకి ఈరోజు జరిగిన గొడవ గురించి చెప్పకు, నేను చూసుకుంటాను, నన్ను నమ్ము, ఒక్క 2 రోజులు టైం ఇవ్వు అన్నాడు వెంకట్. ఏంట్రా, ఇదేమైనా చిన్న విషయమా? మనం చెప్పకపోతే 2 రోజుల్లో మీ నాన్నకి తెలియకుండా ఉంటుందా? ఎవరి ద్వారానో తెలిసే కంటే మనం చెప్తేనే బెటర్. అబ్బా అమ్మా, 2 రోజులు ఆగు చాలు. రేపు నేను ఖచ్చితంగా మంచి జాబ్ తెచ్చుకుంటాను. ఎన్ని రోజులు రాని జాబ్ రేపెలా వస్తుందిరా? ఎలా చెప్తున్నావురా అంత ఖచ్చితంగా? ఆశ్చర్యంగా అడిగింది అమల. అమ్మా, వస్తుందని చెప్తున్నాను కదా. ఆ అమ్మాయి ఇస్తానంది, నేనే వద్దని వచ్చేశాను. ఆ అమ్మాయి ఎవరు గురించి మాట్లాడుతున్నావురా? అదే ఆ అమ్మాయి మొన్న వచ్చింది కదా మన ఇంటికి, శ్రద్ధ అన్నాడు వెంకట్. ఓహో, కోడలు పిల్ల నీకు జాబ్ ఇస్తానందా? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆనందంగా అంటోంది అమల. అమ్మా, కోడలు పిల్ల కాదు, తనేమీ నా పెళ్ళం కాదు. ఆ పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటే నేనేమీ ఒప్పుకోలేదు. అప్పుడే నువ్వు డిసైడ్ అయిపోకు. తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అన్నాడు వెంకట్. ఏంట్రా, నీకేమైనా పిచ్చా? బంగారం లాంటి పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటే వద్దంటావేంటి? అమ్మా, మన మధ్య టాపిక్ డైవర్ట్ అవుతోంది. ఇప్పుడు మన ప్రాబ్లం పెళ్లి కాదు, అర్జెంటుగా మనీ కావాలి మనకి. అందుకు నేను ఉద్యోగం చేస్తాను, 2 రోజుల్లో డబ్బు కడతానని చెప్తున్నాను. నన్ను నమ్ము, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళకి మాట ఇచ్చింది నేను. నాన్నకి ఈ విషయం చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టకు. ఈ విషయం చెబుదామని పిలిచాను, ఇక వెళ్ళి నిద్రపో అన్నాడు వెంకట్. అది సరే కానీ ఆ పిల్ల నీకు ఎందుకు నచ్చలేదురా? అంత అందమైన పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరైనా వద్దంటారా? కొంచెం బాధగా ఫేస్ పెట్టి అంది అమల. అమ్మా, నిన్ను ఒక మాట అడుగుతాను, నేను ఖచ్చితమైన సమాధానం చెప్తావా అడిగాడు. చెప్తాను, అడగరా. ఇప్పుడు మన పనమ్మాయి సుబ్బులు, దానికి కూడా పెళ్లి కాలేదు. నేను దానిని చేసుకుంటాను అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒరేయ్, నీకేమైనా మతిపోయిందా? మనం ఎక్కడ అదే ఎక్కడా? అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? వియ్యం అందాలన్నా సరి సమానంగా ఉండాలి కోపంగా అంది అమల. మరుక్షణంలోనే ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, ఓహో, అయితే నీ ప్రాబ్లం ఇదేనా బాధగా ఫేస్ పెట్టి అడిగింది. వాళ్ళ స్థాయికి మనం తగమమ్మా. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా మన ఇంట్లో ఉండలేదు. మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వెంకట్. అమల కూడా ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి విద్యాధర్కి జరిగిన సంగతి అంతా చెప్పాలని ఉన్నా వెంకట్ చెప్పొద్దు అనడంతో సైలెంట్గా నిద్రపోయింది. ఉదయం లేవడంతోనే టీవీలో భక్తి పాటలు పెట్టి ఇల్లు గుమ్మాలన్నీ చకచకా ఊడ్చి ఆవు దగ్గరంతా శుభ్రం చేసి పేడ నీళ్లు కల్లాబి చల్లి ముగ్గు వేసి స్నానాది కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది అమల. ముందుగా కాసిన నీళ్లు పెట్టి కాఫీ డికాషన్ తీసి పాలు కాచి కాఫీ కలిపి అందరికీ ఇచ్చి నిద్రలేపింది. అప్పటికే నిద్రలేచి న్యూస్ పేపర్ తిరిగేస్తున్న విద్యాధర్కి అత్తగారికి కూడా కాఫీ ఇచ్చి తాను తాగుతూ 1 నిమిషం కూర్చుంది. ఆ కూరగాయలన్నీ తెచ్చి ఇటు పడేయవే, నేను చాకుతో తరుగుతాను, నువ్వు వెళ్ళి మిగతా పనులు చేసుకో అంది అలివేలు. కూరగాయలన్నీ తీసుకువచ్చి అలివేలు చేతికి ఇచ్చి పక్క బట్టలన్నీ మడతలు వేసి వినయ్ని స్వప్నని లేపి రెడీ అవ్వమని చెప్పింది. ఒకవైపు విద్యాధర్, మరొక వైపు వినయ్, స్వప్న గబగబా ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఫోన్లో రింగ్ టోన్ వినడంతోనే చిన్నగా కళ్ళు తెరిచాడు వెంకట్. అప్పటికే టైం 6:30 అయ్యింది. గబగబా లేచి వర్కౌట్ కంప్లీట్ చేసి కాలకృత్యాలన్నీ తీర్చుకుని అమల ఇచ్చిన కాఫీ తాగి తాను కూడా చక్కగా రెడీ అయ్యాడు. అమల గబగబా అందరికీ క్యారియర్ ప్యాక్ చేసి పెట్టింది. విద్యాధర్, వినయ్ ఆఫీస్కి బయలుదేరారు. వాళ్ళ క్యారియర్స్ తీసుకుని
వాళ్ళ వెనకాలే స్వప్న కూడా చిన్నగా బయలుదేరింది. వెంకట్, అమ్మా వెళ్ళొస్తాను, నానమ్మ వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచాడు. ఒరే ఆగ్రా అంటూ వెంకట్ చేతికి కూడా క్యారియర్ అందించింది అమల. వెంకట్ ఒక్క నిమిషం అమల వైపు అలాగే చూశాడు. ఈరోజు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందిరా, ఈవినింగ్ లేట్గా వస్తావు కదా, అందుకనే వెంకట్ తల మీద ప్రేమగా నిమురుతూ అంది అమల. చిన్న నవ్వు నవ్వి బయటికి నడిచాడు వెంకట్. ఆటో కట్టించుకుని ఆఫీస్ ముందు డ్రాప్ అయ్యాడు. వాచ్మ్యాన్ ముందు రోజులాగా తనని బయటే ఉంచలేదు. తను రాగానే సెల్యూట్ చేశాడు. లోపల రిసెప్షనిస్ట్ కూడా లేచి నిల్చుంది. ఈ మర్యాద అంతా తనది కాదని, శ్రద్ధ వల్ల తనకు వచ్చిందని అర్థమవుతోంది. వెంకట్కి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. నారద్ ఆఫీసులో కనిపించడంతో మీ మేడం శ్రద్ధ గారిని నేను ఒక్కసారి కలవాలి అన్నాడు. కూర్చోండి, చెప్తాను మీరొచ్చారని అంటూ నారద్ లోపలికి నడిచాడు. శ్రద్ధ ఆఫీస్ ఫైల్స్ అన్నీ ముందు వేసుకుని ఏమీ అర్థం కాక ఎలా డీల్ చేయాలో తెలియక సతమతం అవుతూ తల పట్టుకుని కూర్చుంది. ఒక్కటి అర్థం కావట్లేదు తనకి. పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది. నారద్ డోర్ తట్టడంతో కమింగ్ అంది. మేడం, మీకోసం వెంకట్ వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు, లోపలికి పంపించమంటారా అడిగాడు నారద్. ఎవరు? వెంకట్ గారు వచ్చారా? మీరు మర్యాద ఇచ్చి పిలవడం నేర్చుకోండి నారద్ గారు. వెంకట్ అని పిలవద్దు, సార్ అని పిలవండి, లేకపోతే వెంకట్ గారు అని పిలవండి అని సీరియస్గా చెప్పి లోపలికి తీసుకురండి అంది శ్రద్ధ. శ్రద్ధ చెప్పిన దానికే ఆశ్చర్యంగా శ్రద్ధ వైపు చూస్తూ, వెనక వచ్చిన చెవుల కంటే ముందు వచ్చిన కొమ్ములే వాడి అంటే ఏంటో అనుకున్నాను, ఇదేనేమో. ఇప్పటి వరకు ఈ ఆఫీస్లో నాకే ఇంత రెస్పెక్ట్ లేదు, ఇతను ఎవడని ఇంత మర్యాద ఇవ్వాలి? నిన్న కాక మనం వచ్చాడో లేదో అనుకుంటూ బయటికి నడిచాడు నారద్. మేడం మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని వెంకట్కి చెప్పాడు. వెంకట్ శ్రద్ధ క్యాబిన్ డోర్ ట్యాప్ చేసి మే ఐ కమింగ్ మేడం అన్నాడు. కమింగ్ అంది శ్రద్ధ. రండి వెంకట్ గారు, ఏంటి ఇలా వచ్చారు అడిగింది శ్రద్ధ చిరునవ్వుతో. అది నిన్న నాకు మీరు జాబ్ ఇస్తాను అన్నారు కదా, అది నిన్న వెంకట్ గారు, ఈరోజు కాదు. అంటే ఈరోజు ఇవ్వరా మేడం? మీరు నా మాట వింటానంటే ఇస్తాను. మాట వినడం అంటే ఏం చేయాలి మేడం? ఏం చెప్పినా చేస్తారా? చేస్తాను, ఇప్పుడు నా పొజిషన్ అలా ఉంది. సరే, నన్ను పెళ్లి చేసుకో. ఏంటి శ్రద్ధ పెళ్ళి అంటున్నావు? నిన్న మనం జస్ట్ ఫ్రెండ్స్ అని మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ముందుకు వచ్చావు కొంచెం కోపంగా అన్నాడు వెంకట్. ఏంటి, నేను నీ బాస్ని మర్చిపోతున్నావా? అరుస్తున్నావేమిటి అంది శ్రద్ధ. లేదు మేడం, అరవట్లేదు, కోపం కంట్రోల్ చేసుకుని నవ్వుతూ అన్నాడు వెంకట్. జోక్ చేశాను, కంగారు పడద్దు. ఒకసారి ఆఫీస్ ఫైల్స్ అన్నీ స్టడీ చేసి పెట్టు. నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. వీటిలో చాలా ఇరిగేషన్స్ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ చేసి నాకు చూపిస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే అంది శ్రద్ధ. ఇది కదా మేడం ఇంటర్వ్యూ అంటే, మనకి వర్క్ ఎలా వచ్చు ఏమిటి అని ఇప్పటి వరకు నేను ఎన్నెన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎవ్వరూ స్టడీ చేయలేదు. చేసి చూపిస్తాను అంటూ ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని చాలా శ్రద్ధగా వర్క్ మొత్తం కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశాడు వెంకట్. 1/2 అవర్ అయ్యేసరికి 5 ఫైల్స్లో 2 ఫైల్స్ కంప్లీట్ చేసి చూపించాడు. 1 అవర్ కంప్లీట్ అయ్యేసరికి పూర్తిగా ఆ ఫైల్స్ అన్నీ స్టడీ చేసి చూపించాడు. మీరిచ్చిన వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను మేడం, జాబ్ ఇస్తారా? ఇస్తాను, బట్ నన్ను మేడం మేడం అని ఎందుకు పిలుస్తున్నావు? నీకు నేను ఏమని చెప్పాను అంది శ్రద్ధ. మర్చిపోయాను. చిన్ని, జాబ్ ఇస్తావా రిక్వెస్ట్గా అడిగాడు వెంకట్. కన్ఫర్మ్ విక్కీ, నీకు జాబ్ వచ్చేసింది. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, అందుకనే నేను ముందుగానే పేపర్స్ రెడీ చేసి పెట్టాను అంటూ కొన్ని రిజిస్ట్రేషన్స్ పేపర్స్ తీసి వాటి మీద సైన్ చేస్తూ మాట్లాడుతోంది శ్రద్ధ. ఈరోజు నుంచి శ్రద్ధ ఇండస్ట్రీ కంపెనీలో నువ్వు CEO, కానీ ఫుల్ పవర్స్ మొత్తం నాకే ఉంటాయి. నీకు మంత్లీ 1 lakh శాలరీ చెప్తూ సైన్ చేస్తోంది శ్రద్ధ. వెంకట్ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. చాలా 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 థ్యాంక్స్ శ్రద్ధ. నిజానికి నీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. నువ్వు ఈరోజు మా ఫ్యామిలీ మొత్తానికి హెల్ప్ చేసిన దానివి అవుతున్నావు. ఎప్పటికీ మర్చిపోను చిన్ని. నేను చిన్న ఎంప్లాయీగా అయినా సరే జాబ్ చేయడానికి చాలా చాలా ట్రై చేశాను, బట్ నాకు ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. టాలెంట్ని గుర్తించి జాబ్ ఇచ్చేవాళ్ళు లేరు అసలు. మనీకి ఉన్న ఇంపార్టెంట్ మనిషికి లేదు. చాలా ఎమోషనల్ అవుతూ అన్నాడు వెంకట్. విక్కీ, ఇప్పుడు ఏమయ్యింది?
నేను మాత్రం నీ టాలెంట్ చూసే నీకు జాబ్ ఇస్తున్నాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. వెంకట్ చేతిని పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది శ్రద్ధ. శ్రద్ధ చేతుల్లో నుంచి తన చేతిని వెనక్కి లాక్కుంటూ థ్యాంక్స్ అంటూ కొంచెం ఇబ్బందిగా నవ్వాడు. నువ్వేమైనా బ్రహ్మచారిలా ఉండిపోదామనుకుంటున్నావా? అతని బిహేవియర్ గమనిస్తూ అడిగింది. అదేంటి అలా అడిగావు? ఏమీ లేదు, నా చెయ్యి తగిలితేనే అలా చిరాకు పడుతుంటే డౌట్ వచ్చింది. ఆహా, అలా ఏమీ లేదు. అయితే పెళ్లి చేసుకుంటావా? అలా కూడా లేదు. పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఇప్పుడైతే లేదు. అబ్బో, అప్పటికి నువ్వేదో యంగేజ్లో ఉన్నట్టు అంటున్నావు. నీకేమైనా 20 ఇయర్సా? 27 ఇయర్స్ అంట కదా, మీ నానమ్మ చెప్పింది. అబ్బా చిన్ని, నాకిప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే నీకేంటి? నా పెళ్ళి గురించి డిస్కషన్ చెయ్యకు ప్లీజ్ అన్నాడు వెంకట్. అది కాదు విక్కీ, నీకెందుకు పెళ్ళంటే ఇరిటేషన్? పెళ్ళి కాదు, ఆడపిల్లలంటే ఇరిటేషన్. ఆల్రెడీ నేను ఒకసారి ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను. నాకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు నా జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ అమ్మాయే నా లైఫ్గా మారిపోయింది. నా చుట్టూ తిరిగి నన్ను తన వైపుకి తిప్పుకుంది. ఐ లవ్ యూ అంటూ 1కి 10 సార్లు చెప్పేది. మొదట్లో తనతో మాట్లాడాలన్నా, తన వైపు చూడాలన్నా చెప్పలేనంత భయం వేసేది. రాను రాను నాలో భయం పోయింది. తనతో మాట్లాడడం, తన మాటలు వినడం వ్యాపకంగా మారిపోయింది. ఒకరోజు 10,000 ఫోన్పే చేయమని అడిగింది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అదే విషయం తనకి చెప్పాను. మరొక రోజు సడన్గా జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళి నక్లీస్ కొనిపెట్టమంది. నా దగ్గర అట్లీస్ట్ 1000 రూపీస్ కూడా లేవు. అదే విషయం తనతో చెప్పాను. మాటికి చీటికి గిఫ్ట్స్ కావాలని వేధించేది. నేనేమో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అప్పుడప్పుడు డబ్బులు తీసుకువచ్చి తనకి ఇచ్చి ఏదో ఒకటి మేనేజ్ చేసేవాడిని. కానీ అక్కడితో ఆ అమ్మాయి తృప్తి పడేది కాదు. ఇంకా ఏదో కావాలని సతాయిస్తూ ఉండేది. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని, ప్రేమతోనే ఇవన్నీ అడుగుతోందని అనుకున్నాను. నాతో పాటు పార్కులకి, షికారులకి ఎక్కడికైనా వచ్చేసేది. చాలా చాలా క్లోజ్గా బిహేవ్ చేసేది. మా ఫ్రెండ్స్లో చాలామంది ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వదిలేయరా అని నాకు చాలాసార్లు సజెషన్ ఇచ్చారు. బట్ నేను అదంతా నమ్మలేదు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నాతో పాటు ఇంకా చాలామందిని ప్రేమ పేరుతో చీట్ చేస్తోందని అర్థమైపోయింది. వెళ్ళి నిలదీసి అడిగాను, నీకు ఏముందని ప్రేమించాలి? ఆస్తా అంతస్తా అంటూ చాలా ఇన్సల్ట్గా మాట్లాడింది. తట్టుకోలేకపోయాను. నాకు ఆస్తి ఉందని ప్రేమించావా? నన్ను చూసి కాదా అడిగాను. అవును, నువ్వు రోజు కారులో కాలేజీకి వస్తుంటే ఏ కోటీశ్వరుడి కొడుకువో అనుకున్నాను. తర్వాత తెలిసింది అది నీ కారు కాదు, నీ ఫ్రెండ్ కారని. కోటీశ్వరుల పిల్లాడివి కాదు, తికాణా లేని గుమస్తా కొడుకు అని ఇప్పుడే తెలిసింది. నన్ను వదిలేయ్ అంటూ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. తను నన్నైతే వదిలేసింది కానీ నేను తనని వదలలేకపోయాను. తన కోసం పిచ్చివాడినైపోయాను. పిచ్చెక్కినట్లు రోడ్లు వెంట తిరిగేవాడిని. ఆల్కహాల్ అలవాటైపోయింది. తాగి తాగి రోడ్ల మీదే పడిపోయేవాడిని. 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను. అమ్మ నాకు కడుపు కోత పెట్టకురా అంటూ తల కొట్టుకుని ఎంత ఏడ్చిందో. అమ్మా నాన్న నన్ను ఎంతో ఓపికగా భరించారు. ఇప్పటికీ నన్ను ఏమీ అనరు. నేను బాగుంటే చాలు అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళని బాధపెట్టడం నాకు ఇంక ఇష్టం లేదు. నన్ను కాదనుకుని వెళ్ళిపోయినా ఆ అమ్మాయి గురించి ఆలోచించదలుచుకోలేదు. వెంకట్ చెప్తూ ఉంటే శ్రద్ధ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెంకట్ చూడకుండా కళ్ళు తుడుచుకుని, విక్కీ, ఒక్క అమ్మాయి అలా ఉందని అందరూ అలాగే ఎందుకు ఉంటారు? అయినా లైఫ్ అంటే బాధలు, సుఖాలు, కష్టాలు అన్నీ ఉంటాయి కదా. ఒక్కసారి చేదు అనుభవం ఎదురైతే తీపి రుచి చూడను అనడం తప్పు కాదా? ఆలోచించు. నేను నన్ను చేసుకోమని అడగట్లేదు, కానీ పెళ్లి చేసుకోను అని ఒక డెసిషన్ మీద స్టిక్ అయిపోయావు కదా, అది మార్చుకో. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. జాబ్ వచ్చింది. నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకుంటే శాలరీ త్వరలోనే పెంచుతాను. ఇదిగో అడ్వాన్స్ అంటూ వెంకట్ చేతిలో 1,00,000 రూపాయలు పెట్టింది శ్రద్ధ. చాలా థ్యాంక్స్ చిన్ని, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావో నీకు తెలియదు. చాలా చాలా థ్యాంక్స్ అంటూ చిన్ని చేతులను పట్టుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు వెంకట్. వెంకట్ చేతి స్పర్శ
తనకి తగులుతుంటే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతోంది శ్రద్ధ. టేక్ యువర్ సీట్ అంటూ తాను లేచి వెంకట్ని ఆ సీట్లో కూర్చోపెట్టింది శ్రద్ధ. నాకు జాబ్ చాలా చాలా అవసరం, కానీ సీఈఓ అంత పెద్ద జాబ్, ఈ కంపెనీ బాధ్యతలు మొత్తం ఏ నమ్మకంతో నాకు అప్పచెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు వెంకట్ ఆ చైర్లో కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ. చెప్పాను కదా విక్కీ, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు నా కంపెనీ బాధ్యతలు అన్నీ పర్ఫెక్షన్గా కంప్లీట్ చేయగలవు. ఇకపై నేను నా చదువు ఆపాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి, ఫోన్లో మాట్లాడతాను. నేను నీకు అందుబాటులో ఉంటాను అంది శ్రద్ధ. అంటే ఇప్పుడు నువ్వు ఆఫీస్లో ఉండవా? ఈరోజు ఉంటాను, కానీ రేపటి నుంచి ఉండకపోవచ్చు. కాలేజీ ఉంటుంది కదా, ఈవినింగ్ వస్తూ ఉంటానులే, కంగారు పడవద్దు నవ్వుతూ అంది శ్రద్ధ. వెంకట్ కూడా చిన్న నవ్వు నవ్వి, సరే వర్క్ స్టార్ట్ చేయనా అడిగాడు. యూ కెన్ డూ ఇట్ అంటూ శ్రద్ధ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని అతని వైపే చూస్తోంది. వెంకట్ సిస్టమ్ ఆన్ చేశాడు. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ వర్క్ చూస్తూ షాక్ అయిపోయి, ఓ మై గాడ్, ఏమిటిది ఇంత పెండింగ్? ఉంటుంది కదా, మరి డాడీ చనిపోయి 2 months అయిపోయింది. ఈ 2 months నాకైతే ఈ కంపెనీ బాధ్యతలు అప్పచెప్పారు, కానీ నాకేమో బిజినెస్ మీద అస్సలు అవగాహన లేదు. డాడీ మంత్లీ 3-4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేవారు, కానీ ఈ 2-3 monthsలో నేను ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. డల్గా ఫేస్ పెట్టి బాధగా చెప్తోంది శ్రద్ధ. శ్రద్ధ, మనకి చాలా తక్కువ టైం ఉంది. ఈ పెండింగ్స్ అన్నీ కంప్లీట్ చేయకపోతే మనతో పాటు పార్ట్నర్స్గా ఉన్న మిగిలిన కంపెనీ వాళ్ళందరూ మన షేర్స్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు నీ పర్మిషన్ కూడా అవసరం లేదు అంటే ఆశ్చర్యంగా ఏమీ అర్థం కానట్టు అడుగుతోంది శ్రద్ధ. చిన్ని, నీకెలా చెప్పాలి? ఇప్పుడు మన ఇల్లు బ్యాంక్ లోన్లో ఉందనుకో, మనం మంత్లీ ఈఎంఐ కడితే సేఫ్గా ఉంటుంది. కట్టకపోతే దావా వేస్తారు కదా. అవును. ఇప్పుడు మీ కంపెనీ పొజిషన్ కూడా అలాగే ఉంది. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ కావడంతో క్షణాల్లో రేటింగ్స్ పడిపోతాయి. మనం డే అండ్ నైట్ కంప్లీట్గా 1 month అయినా కష్టపడితే కానీ ఈ కంపెనీ నిలబడడం కష్టం. నీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరు నీకు ఈ విషయం చెప్పలేదా? ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్. లేదు, చెప్పలేదు. అసలు నాకు దీని గురించి ఎటువంటి అవగాహన లేదు. అదేంటి, చెప్పాలి కదా, కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా లేదా వాళ్ళకి? లేకపోతే నీ కంపెనీ షేర్స్ వచ్చేస్తాయని ఆశపడుతున్నారా? ఇప్పటి వరకు నీకు ఈ విషయం నీ చుట్టూ ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ ఎవరూ చెప్పలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వెంకట్ సిస్టంలో ఉన్న డేటా మొత్తం అబ్జర్వ్ చేస్తూ చాలా సీరియస్గా మాట్లాడుతూ. చిన్ని, ఒక పని చేయి, వెంటనే నన్ను తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేయి. అప్పుడే నాకు ఎంప్లాయీస్కి ఆర్డర్స్ వేసే పవర్ వస్తుంది. తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు వెంకట్. వెంకట్ చెప్పినట్టే వెంకట్ని క్యాబిన్ బయటికి తీసుకువెళ్ళి, హలో మై డియర్ ఫ్రెండ్స్, లిజన్ ఎవ్రీబడి, హీ ఈజ్ వెంకట్, శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ. ఈ రోజు నుంచి అపాయింట్ చేశాను. ఇంట్రడ్యూస్ ఎవ్రీ సెల్ఫ్ అంటూ అందరికీ వెంకట్ని పరిచయం చేసింది. అందరూ వెంకట్కి సెకండ్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. వెంకట్ డ్యూటీలో పడిన మొదటి రోజే అందరికీ డబుల్ వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. చూడండి, సూర్య చక్రవర్తి గారు చనిపోయిన తర్వాత ఈ కంపెనీ పొజిషన్ తారుమారు అయ్యే పరిస్థితికి జారిపోయింది. మనమందరం కష్టపడితే గానీ దీనిని మళ్ళీ నిలబెట్టడం చాలా కష్టం. బట్ ఇంపాసిబుల్ మాత్రం కాదు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మీరు? అడిగాడు ఒక ఎంప్లాయీ లేచి నుంచుని. కష్టపడాలి, డే అండ్ నైట్ వర్క్ చేయవలసి వస్తుంది, అట్లీస్ట్ 1 month అయినా సరే. వెంకట్ చెప్తూ ఉండగానే మరొక ఎంప్లాయీ లేచి, సార్ 1 month డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేయడం వల్ల మాకేంటి లాభం అడిగాడు. చూడండి, జాబ్ లేక ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అంతెందుకు, ఇంతకు ముందు వరకు నాకు కూడా జాబ్ లేదు. మన కంపెనీ దివాలా తీస్తే ఇక్కడ ఉన్న కొన్ని 100 మంది ఉద్యోగులు నిరుద్యోగులవుతారు. ఇక్కడ కనిపిస్తోంది 100 మంది మాత్రమే, కానీ వీళ్ళ వెనకాల వీళ్ళ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎన్ని ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి.
మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కష్టపడండి. నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. ఒక నెల రోజులు మనది కాదు అనుకుంటే నెంబర్ 1 పొజిషన్కి మన కంపెనీని తీసుకువెళ్ళడం అంత కష్టమేమీ కాదు. అప్పుడు మీకు బోనస్ ఇచ్చే పొజిషన్కి మన కంపెనీ చేరుకుంటుంది. ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు వెంకట్. సో కష్టపడడానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండొచ్చు. లేదు మా వల్ల కాదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. సార్ మేము కష్టపడతాం సార్, మా కుటుంబం కోసం మేము కష్టపడతాం అంటూ ఒక లేడీ ఎంప్లాయీ లేచి నుంచింది. మిగిలిన వాళ్ళు కూడా మేము వర్క్ చేస్తాం సార్, హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్ అంటూ ఇంకొకరు లేచి నుంచున్నారు. వెంకట్ స్పీచ్కి ఇంప్రెస్ అయ్యి మోటివేషన్తో క్లాప్స్ కొట్టారు. శ్రద్ధ వెంకట్ వైపు చాలా మెచ్చుకోలుగా చూస్తోంది. వెంకట్ ఆనందంగా అందరినీ చూసి నవ్వుతూ, ఇదే పట్టుదలతో వర్క్ చేద్దాం, తప్పకుండా విజయం సాధిద్దాం. ఈవినింగ్ 6 అయ్యేసరికి లేడీస్ ఎంప్లాయీస్ అందరినీ పంపించేశాడు వెంకట్. జస్ట్ జెంట్స్ మాత్రం హార్డ్ వర్క్ చేస్తున్నారు. 10 వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు వెంకట్. వెంకట్కి తోడుగా అక్కడే ఉంది శ్రద్ధ. కుర్చీలో కూర్చుని కునుకుపాట్లు పడుతోంది. వెంకట్ వర్క్ చేస్తూ చేస్తూ శ్రద్ధ వైపు చూశాడు. అయ్యో ఈ అమ్మాయి ఇక్కడే ఇలా నా కోసం వెయిట్ చేయడం ఎందుకు, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటూ శ్రద్ధ దగ్గరికి వచ్చి చిన్నగా తనని తట్టాడు వెంకట్. చిన్నీ చిన్నీ పిలిచాడు. శ్రద్ధ చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. వెంకట్ తనకి అంత దగ్గరగా వచ్చి తట్టి లేపుతుంటే అలా చూస్తూనే ఉండిపోయింది. అబ్బా కాసేపు నిద్రపోయినట్టు యాక్ట్ చేయాల్సింది, ఏం చేసేవాడో అని మనసులో అనుకుంటోంది. శ్రద్ధ అలా చూస్తూ ఉండిపోవడంతో వెంకట్ తన ఫేస్పై చిటికె వేశాడు. ఏంటి వెంకట్, వర్క్ కంప్లీట్ అయ్యిందా? కొంచెం తడబడుతూ సరిగ్గా కూర్చుంటూ అంది శ్రద్ధ. ఆహా లేదు, నువ్వు ఇక్కడ నా కోసం ఇంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 1 మంత్ కష్టపడితే కానీ వర్క్ కంప్లీట్ అవ్వదు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. డ్రైవర్ ఉన్నాడా? లేకపోతే నేను వచ్చి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? హలో, ఏంటి నీ ఇష్టమా? ఇక్కడ ఎందుకు కూర్చున్నా అనుకున్నావు? కొంచెం సీరియస్గా అడిగింది శ్రద్ధ. అయ్యో చిన్ని, నా ఇష్టమని కాదు, నువ్వు కుర్చీలో కూర్చుని నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నావు, పడిపోతావేమో అని. మరేమీ పర్వాలేదు. ఇంకా నీకు ఎంతసేపు పడుతుంది ఈ వర్క్? ఎంతసేపు అంటే ఏం చెప్పను, ఓపిక ఉన్నంతసేపు చెయ్యటమే. అవునా? అందుకే చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఎంతసేపని కూర్చుంటావు? పైగా కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి అంటున్నావు. రెస్ట్ తీసుకోవాలి కదా. కావాలంటే నేను మీ ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేస్తాను. డ్రైవర్ ఉన్నాడు అంటే వెళ్ళాక నాకు ఒక్కసారి మెసేజ్ చెయ్యి అన్నాడు వెంకట్. అయ్యి, నాతో పాటు విక్కీ బయటికి వస్తాడా? మా ఇంటి దాకా డ్రాప్ చేస్తాడా? వెళ్ళే దారిలో బోల్లెడన్ని మాట్లాడుకోవచ్చు, కానీ బయట డ్రైవర్ ఉన్నాడు కదా ఆలోచిస్తోంది శ్రద్ధ. చిన్నీ ఏంటి, రమ్మంటావా? విక్కీ, నన్ను మా ఇంటి దాకా నువ్వు డ్రాప్ చేస్తావా? చేస్తాను. అయితే మా కార్ డ్రైవర్ని ఇక్కడే ఉండమని చెప్తాను, నువ్వు నన్ను డ్రాప్ చేయి మెరుస్తున్న కళ్ళతో అంది శ్రద్ధ. డ్రైవర్ ఉంటే నేను సేఫ్గానే తీసుకువెళ్తాడేమో కదా. ఏమో, నాకు అతనితో వెళ్ళాలంటే భయం. పైగా నేను ఒక్కదాన్ని ఇంత రాత్రిపూట వెళ్ళాలంటే ఆలోచిస్తున్నట్టు భయంగా చూస్తున్నట్లు దొంగచూపులు చూస్తూ అంది శ్రద్ధ. అందుకే చిన్ని, నేను ఈవినింగ్ నుంచి చెప్తున్నాను ఇంటికి వెళ్ళిపో అని. నువ్వే వినకుండా ఇక్కడే కూర్చున్నావు. సరే పద, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను. విక్కీ, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? ఓ వచ్చు, కొన్ని రోజులు క్యాబ్ డ్రైవర్గా కూడా వర్క్ చేశాను. అవునా? ఎందుకు? ఎందుకు ఏమిటి అంటే ఏం చెప్పను చిన్ని, మాది మీలాగా రిచ్ ఫ్యామిలీ కాదు కదా చిన్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏదైనా కావాలంటే కష్టపడాలి కదా. ఇంతకీ దేని గురించి విక్కీ నువ్వు క్యాబ్ డ్రైవ్ చేశావు? దేని గురించి అంత కష్టపడ్డావు? బైక్ కొనుక్కోవడం కోసం. హే, నీకు బైక్ ఉందా? ఉంది కదా. ఉంది కదా అంటే నాకేమైనా తెలుసా ఏమిటి? అబ్బా ఉంది చిన్ని. అవును నిజమే. ఆ రోజు నువ్వు నన్ను సేవ్ చేసినప్పుడు నువ్వు బైక్ మీదే వెళ్ళావు కదా, గుర్తు తెచ్చుకుంటున్నట్టు ఆలోచిస్తూ అంది శ్రద్ధ. శ్రద్ధ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతున్నాడు వెంకట్. మరి బైక్ మీద ఆఫీస్కి రావచ్చు కదా,
స్టైల్గా ఉంటుంది, ఆటోలో వస్తావేమిటి అడిగింది శ్రద్ధ. మా తమ్ముడు వినయ్కి నాకంటే ముందుగా జాబ్ వచ్చింది. పైగా వాడు వర్క్ చేసే షాపింగ్ మాల్ చాలా దూరం. నాకన్నా వాడికే బైక్ అవసరం ఉంటుందని నవ్వుతూనే చెప్పాడు వెంకట్. ఓహో, అయితే నువ్వు మీ తమ్ముడు కోసం సాక్రిఫైస్ చేశావా? అంత పెద్ద పదం ఎందుకులే, మా తమ్ముడు కాబట్టి ఇచ్చాను, దట్స్ ఇట్ నవ్వుతూ అన్నాడు వెంకట్. ఇద్దరూ ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ని అస్సలు పట్టించుకోకుండా బయట వరకు వచ్చేశారు. ఒరేయ్, చూసావా వాళ్ళ నవ్వులు? రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. ఏం చేశాడో ఏమో కానీ వచ్చిన రోజే మొత్తానికి మేడంని లైన్లో పెట్టాడు. గురుడు చాలా ఫాస్ట్రా అని కొంతమంది మాట్లాడుతుంటే అతగాడి కన్నా ఆవిడే ఫాస్ట్గా ఉంది. రావడమే సీఈఓ చేసేసింది. ఇప్పుడు వర్క్ అంతా మన నెత్తి మీద వేసి షికార్కి వెళ్తున్నారు ఇద్దరు అని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు బయటికి వెళ్తున్నారో ఏమిటో మీకెందుకు, మీ వర్క్ మీరు చూసుకోండి అని ఇంకొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ రకరకాల గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు ఆఫీస్ మొత్తం. శ్రద్ధ, వెంకట్ ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. వెంకట్ డ్రైవ్ చేస్తుంటే శ్రద్ధ పక్కనే కూర్చుని తననే చూస్తోంది. ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. శ్రద్ధ తన వైపు అలాగే చూస్తూ ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు వెంకట్. ఈ పిల్ల నన్నేంటి అలా చూస్తోంది మనసులో అనుకుంటూ తన వైపే చూసి చూడనట్టు చూస్తున్నాడు. ఏంటి చిన్ని, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అడిగాడు వెంకట్. విక్కీ, నాకెందుకో మళ్ళీ సముద్రంలోకి దూకాలి అనిపిస్తోంది. వాట్? ఏంటి, ఏమంటున్నావు? సముద్రంలోకి దూకాలనిపిస్తోందా? ఎందుకు చిన్ని చాలా ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్. అంటే అని ఏదో చెబుదామని మళ్ళీ ఆగిపోయి, వద్దులే నీకు కోపం వస్తుంది. ఏంటో చెప్పు, నీకు మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయా ఏంటి? శ్రద్ధ వైపు చూస్తూ కారు చిన్నగా డ్రైవ్ చేస్తున్నాడు వెంకట్. అవును, చాలా చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తన ముంగురులను వేలుతో తిప్పుకుంటూ వెంకట్ వైపు చూస్తూ అంటోంది శ్రద్ధ. నిజంగానా? ఏమిటి ఆ ఆలోచనలు? సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? ఆహా, కాదు. మరేమిటి? సముద్రంలోకి దూకాలనిపించడం ఏమిటి? అంటే అదే కదా అర్థం. ఒక్కసారి సైకలాలజిస్ట్ని కలిస్తే రైట్ ఏమో. కాదు విక్కీ, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేనెవ్వరినీ కలవాల్సిన అవసరం లేదు. మరి నీకెందుకు అలా అనిపిస్తోంది? పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు చిన్ని, మళ్ళీ చెంప పగల కొడతాను. గుర్తుంది కదా ఆ రోజు చెంపదెబ్బ? సీరియస్గానే అన్నాడు వెంకట్. ఇలా మాట్లాడితే నాకు పిచ్చెక్కుతుంది. నేనెలా మాట్లాడాను? నార్మల్గానే మాట్లాడాను కదా. లేదు, నార్మల్గా మాట్లాడలేదు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు. నేను ప్రేమగా మాట్లాడుతున్నానా? అవును, నీకు తెలియట్లేదు. మళ్ళీ నీలో ఆ ప్రేమని చూడాలంటే సముద్రంలోకి దూకాలి అనిపిస్తోంది. నన్ను నీ చేతులతో ఎత్తుకున్నావు, నీ ఊపిరి అందించావు, కోపంగా కొట్టావు, తప్పు చేశానని తిట్టావు, ఆకలేస్తోందేమోనని అడిగి మరీ తినిపించావు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు అంటూ చాలా జాగ్రత్తలు చెప్పావు. వెంకట్ వైపు కన్నార్పకుండా చూస్తూ చెప్తోంది చిన్ని. వెంకట్ సడన్ బ్రేక్ వేశాడు. ఏయ్ చిన్ని, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మళ్ళీ మొదలు పెట్టావా? అసలు నేనెక్కడ ఆపానని మొదలు పెట్టావా అంటున్నావు? నా వైపు నుంచి నేను కరెక్ట్గానే ఉన్నాను, తడబడకుండా చెప్పేస్తోంది శ్రద్ధ. బాబోయ్, ఇప్పుడేంటి? నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాతో? తన వైపే చూస్తూ అడిగాడు వెంకట్. నేను ఏదో మాట్లాడాలని, అది నువ్వు వినాలని అనుకుంటున్నావా ఏంటి విక్కీ? క్వశ్చన్ వేస్తున్నట్టు అడిగింది శ్రద్ధ. అమ్మో, నీతో మాట్లాడడం చాలా కష్టం చిన్ని, ఏదేదో మాట్లాడుతున్నావు. మాటకి అస్సలు సంబంధం ఉండట్లేదు, కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అన్నాడు వెంకట్. సరే చెప్పేస్తానురా. ఏంటి రా అంటున్నావు? అంటాను, నా ఇష్టం. కావాలంటే నువ్వు కూడా నన్ను ఒసేయ్ అని పిలుచుకోవచ్చు. వద్దులే అమ్మా, నేను చిన్ని అనే పిలుస్తాను. నువ్వు నేను ఒక్కడిని ఉన్నప్పుడు రా అని పిలిచినా పర్వాలేదు, కానీ 10 మందిలో మాత్రం విక్కీ అని పిలు చాలు. వెంకట్
రిక్వెస్ట్గా అడుగుతుంటే శ్రద్ధ పడి పడి నవ్వుతోంది. శ్రద్ధ నవ్వడం చూసి వెంకట్ కూడా చిన్న నవ్వు నవ్వాడు. ఇద్దరూ నవ్వుతూ అలా ముందుకు వెళుతూ ఉండగా సడన్గా విక్కీ, ఐ లవ్ యూ అంది శ్రద్ధ. చిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్ యూ క్రేజీ? జోక్ చేయకు అన్నాడు వెంకట్. ఐ ఆమ్ సీరియస్ విక్కీ. అదేంటి చిన్ని, మళ్ళీ ప్రేమ దోమ అంటూ ఈ న్యూసెన్స్ ఏమిటి? నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఫ్రెండ్స్గా ఉందాము అంటే ఓకే, లేకపోతే అసలు ఫ్రెండ్షిప్ కూడా వద్దు. జాబ్ తీసేస్తాను అంటావా? నీ ఇష్టం, కొంచెం బాధగా ఫేస్ పెట్టి అన్నాడు వెంకట్. విక్కీ, నేను నీ టాలెంట్ చూసి నీకు జాబ్ ఇచ్చాను, దట్స్ ఇట్. దానికి నా ప్రేమకి ఎటువంటి కనెక్షన్ పెట్టద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమించకపోతే పర్వాలేదు, నన్ను ప్రేమించొద్దు అనే రైట్స్ మాత్రం నీకు లేవు కదా. నువ్వు నాకు నచ్చావు. నీకు నేను నచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. చిన్ని, టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు నాకన్నా 6 years చిన్నదానివి. బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నా చుట్టూ తిరిగి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. పైగా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నువ్వు అస్సలు సర్దుకోలేవు. నన్ను లైట్ తీసుకో అన్నాడు వెంకట్ సీరియస్గా. నాకు లేని ప్రాబ్లం నీకేమిటి? అయినా నిన్ను ప్రేమించమని నేను ఫోర్స్ చేయట్లేదు కదా. నాకు నువ్వంటే ఇష్టమని చెప్తున్నాను అంతే. నీకు ఇష్టం ఉంటే అది నీలోనే ఉంచుకోవచ్చు కదా. నాకెందుకు చెప్తున్నావు? కొంచెం చిరాకుగా ఫేస్ పెట్టి అన్నాడు వెంకట్. నువ్వు చూడటానికి హైట్, పర్సనాలిటీ చాలా బాగుంటావు. మనస్తత్వం కూడా చాలా మంచిది. పెద్ద కలర్ కాకపోయినా బాగానే ఉంటావు. ఎవరైనా ట్రై చేస్తే పడిపోతావేమోనని నేను ఒకదాన్ని నీ గురించి వెయిట్ చేస్తున్నానని నీకు గుర్తు రావాలి కదా. అందుకనే ముందుగా చెప్పేస్తున్నాను. నీ మొహం, నీకు బాగా పైత్యం ఎక్కువైనట్టు ఉంది చిన్ని. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? ఒక అబ్బాయి ఇంత రాత్రిపూట ఒంటరిగా నిన్ను తీసుకువెళ్తున్నాడని, అతనితో ఎలా మాట్లాడాలి అని కూడా తెలియదు నీకు. ఇలా ఏ ఆడపిల్లైనా మాట్లాడుతుందా? నేను కాకుండా ఇంకొకరు ఎవరైనా నీతో ఇలా జర్నీ చేస్తున్నట్లయితే అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. ఆడపిల్లవి, ఆడపిల్లలాగా ఉండు. కొంచెం సీరియస్గా స్ట్రైట్గా చెప్పాడు వెంకట్. విక్కీ, నేను ఎవ్వరి దగ్గర ఇలా మాట్లాడను. నీ దగ్గర కూడా ఓపెన్గా ఉండకూడదా? నాకు తెలుసు నువ్వు లిమిట్స్ క్రాస్ చెయ్యవని. అందుకనే కదా నీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఒంటరిగా నీతో వస్తున్నాను. ఐ ట్రస్ట్ యూ విక్కీ నమ్మకంగా చూస్తూ అంది శ్రద్ధ. నా మీద నాకే నమ్మకం లేదు, నీకెందుకు అంత నమ్మకమో నాకు అర్థం కావట్లేదు. అయినా మార్నింగే కదా ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందామనుకున్నాము, మళ్ళీ లవ్ యూ చెప్తున్నావు? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అన్నాడు వెంకట్. మార్నింగ్ అలా అన్నాను, నిజమే. నేను అలా అని ఉండకపోతే నువ్వు వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళలేవు కదా. ఏదో పెద్ద ఘన విజయం సాధించినట్టు పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అంటోంది శ్రద్ధ. ఎందుకు వెళ్ళలేను? ఎందుకంటే మార్నింగ్ నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసావు కాబట్టి. వాట్? షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అంటున్నాడు వెంకట్. అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నీ చేతి దెబ్బ రుచి చూసిన అనుభవంతో నీకు చాలా కోపం ఎక్కువని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు సీఈఓగా ఉండటానికి ఒప్పుకున్నా మనిద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నువ్వు వెళ్లకుండా ఉండాలని అగ్రిమెంట్ ప్రిపేర్ చేయించాను. ఒసే రాక్షసి, ఇది ఇప్పుడు చెప్తున్నావా? మార్నింగ్ సైన్ చేసేటప్పుడు చెప్పాలి కదా. హహహా, అబ్బా, చెప్తే ఏం చేస్తారో సార్. నాకు ఈ జాబ్ వద్దు అని వెళ్ళిపోతావా? నేను ఏం చెప్తే అది చేస్తాను అంటూ చాలా రిక్వెస్ట్గా మాట్లాడావు కదా. ఒకవేళ నేను చెప్పినా ఒప్పుకునేవాడివి. అంతేలే మేడం, నా అవసరం అలా ఉంది. ఇంతకీ అగ్రిమెంట్లో ఏమని రాశావు? నా పర్మిషన్ లేకుండా నువ్వు జాబ్ మానకూడదని. అదే మెన్షన్ చేశాను. ఓహో, అయితే పర్మనెంట్గా నన్ను నీ దగ్గర ఖైదీని చేస్తావా? నువ్వు ఖైదీ అనుకుంటే ఖైదీ, లేదు రాజు అనుకుంటే రాజు నవ్వుతూ అంటోంది శ్రద్ధ. ఇంతకీ నువ్వు నా ఫ్రెండ్వే కదా? అయోమయంగా చూస్తూ అన్నాడు వెంకట్.
అంటే నువ్వు నాకు ఫ్రెండ్వి, నాకు నువ్వు ఫ్రెండ్వి కాదు, ఓకేనా అంది శ్రద్ధ. హా? ఏంటి? నాకేమీ అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఆహా, అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే నవ్వుతోంది శ్రద్ధ. వామ్మో, ఈ పిల్లతో మాట్లాడితే నాకు పిచ్చెక్కేటట్టు ఉంది. తను నాకు ఫ్రెండ్, కానీ నేను తనకి ఫ్రెండ్ని కాదా? అంటే నా వైపు నుంచి నన్ను ఫ్రెండ్షిప్ అనుకోమంటోంది, తన వైపు నుంచి నన్ను ఫ్రెండ్గా చూడను అని చెప్తోంది. ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు వెంకట్. వికీ వికీ, కారు ఆపు, గట్టిగా అరిచింది శ్రద్ధ. వాట్ హ్యాపెన్? సడన్ బ్రేక్ వేశాడు వెంకట్. వికీ, ఐస్ క్రీమ్ కొనిపెట్టవా? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడిగింది చిన్ని, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటావా? అదే కదా చెప్తున్నాను, కొనిపెట్టు. తన జోబు తడుముకున్నాడు వెంకట్. ఒక 100 రూపాయలు, మార్నింగ్ శ్రద్ధ ఇచ్చిన చెక్ తప్ప ఏమీ లేవు. తన దగ్గర ఉన్న ఆ 100 రూపీస్ తీసుకువెళ్ళి 2 కోన్స్ తీసుకువచ్చాడు. థ్యాంక్స్ అంటూ ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తోంది శ్రద్ధ. శ్రద్ధ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే అలాగే చూస్తున్నాడు వెంకట్. ఈ పిల్ల భలే ఉంది, చూస్తూ ఉండిపోవచ్చు అని తనలో తానే అనుకుంటూ, ఒరే వెంకట్, ఏం ఆలోచిస్తున్నావురా, తప్పురా అని తనకు తానే చెప్పుకుంటూ తన చూపులను బలవంతంగా పక్కకు తిప్పుకున్నాడు వెంకట్. బాగుంది కదా? వెంకట్ తిరిగిన వైపుకి తాను వస్తూ అడుగుతోంది శ్రద్ధ. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.